హలో ఫ్యూచర్ గ్రాడ్యుయేట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో నేను చెప్పబోయేది ఏంటి అంటే, ఎంబీఏ తర్వాత ఎవరైతే జాబ్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు లేదా జాబ్ సర్చింగ్లో ఉంటున్నారో వాళ్ళకి ఉండాల్సిన మెయిన్ స్కిల్స్ అనేవి ఇవాళ మన వీడియోలో డిస్కస్ చేద్దాం. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా మెయిన్ అనమాట. అయితే ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయడం, ఒక ఇంటర్వ్యూతో మనం మాట్లాడుతున్నాము అంటే కాన్ఫిడెంట్గా, ఒకవేళ ఆన్సర్ రాకపోతే ఎలాగా దాన్ని ఆన్సర్ చేయాలి అంటే ఆనెస్ట్గా ఉండడం కానీ. సో అండ్ వాళ్ళు మాట్లాడేది మనకి అర్థం అవ్వాలి. మనం మాట్లాడేది వాళ్ళకి అర్థమయ్యేలాగా మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో, కమ్యూనికేషన్ స్కిల్స్‌లో ఏంటి అంటే, మనల్ని మనం ప్రూవ్ చేసుకుంటాం. లైక్ ఎలాగా అంటే లైవ్‌గా అనమాట. ఒకవేళ మీకు లైవ్‌గా ఇంటర్వ్యూస్ ఉంటాయి అలాగా. లైక్ కాలేజ్ ప్లేస్‌మెంట్స్ లేదా కంపెనీకొచ్చి మీకు ఇంటర్వ్యూస్ ఉంటాయి అలాగా అక్కడ. ఇంకా రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ స్కిల్స్. ఇవెందుకు అంటే ఇది చాలా క్రూషియల్ స్కిల్స్ అనమాట. దేనికంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, డెసిషన్ మేకింగ్, క్విక్ లెర్నింగ్. సో, మీరు రిటన్ టెస్ట్ అప్పుడు ఈ స్కిల్స్‌ని వాళ్ళు టెస్ట్ చేస్తారు. సో, మీరు గనక పాస్ అయ్యారు లేదా యూ హావ్ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్ అంటే దే విల్ గెట్ ఎన్ ఐడియా. ఏంటి అంటే ఈ పర్టిక్యులర్ రోల్‌కి సో, హి గెట్ ఇన్ ఫ్రమ్ దిస్. ఈ ఎగ్జామ్స్‌లో గెట్ ఇన్ అయ్యాడు అంటే నెక్స్ట్ ఫర్దర్‌గా ఇంటర్వ్యూకి వాళ్ళు షెడ్యూల్ చేస్తారు. సో, ఇలాగా ఆహ్, సో, అక్కడ వాళ్ళొక ఐడియాలజీ వస్తదనమాట. ఏంటి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయి. క్విక్ లెర్నర్ అనేది వాళ్ళు ఒక ఐడియా తెచ్చుకుంటారు. అందుకే ఈ రీజనింగ్, యాప్టిట్యూడ్ స్కిల్స్ అండ్ దట్ టూ వాళ్ళు రిటన్ టెస్ట్‌లు ఇవన్నీ ఇలాగే పెడతారనమాట. ది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఇంటర్వ్యూ. లైక్ ఏదైనా ఒక జాబ్ తెచ్చుకోవడానికి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే రిటన్ టెస్ట్ ఇలా ఉంటాయి. సో, ఈ 3 స్కిల్స్ మీకు గనుక పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. ఒకవేళ లేదు అంటే వీటి మీద ప్రాక్టీస్ చేయండి మొత్తం. అండ్ ఇది కూడా. ఇది ఎలాగా ప్రాక్టీస్ చేయాలి అనేది నేను ఇంకా కొన్ని అప్‌కమింగ్ వీడియోస్ చేస్తాను. ఒకవేళ మీకు చేయాలి, ఇది మీకు యూజ్‌ఫుల్ అవుతుంది అంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ కూడా మనం చేద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.